శభాష్ మురళీ నాయక్, శభాష్. నిజంగానే శాల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి నీకు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అనుకున్నది కేవలం ఆయన ప్రాణత్యాగం చేశారని కాదు, 4 లేదా 5 మంది పాక్కి సంబంధించిన ముష్కరులను అంతమొందించిన తర్వాతనే అతను అంతిమ శ్వాస విడిచాడు. అంటే ఎస్, దట్ ఈజ్ మురళీ నాయక్, దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ, దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు ఎవరైనా సరే, జవాన్లు వాళ్ళ జీవితాలని మాత్రమే కాదు, వాళ్ళ జీవితాలని పోగొట్టుకునే క్రమంలో కూడా భారతదేశానికి సేవ చేస్తారు. ఆయన అంతిమ శ్వాస వదిలే లోపు 5 మంది ముష్కరులను అంతమొందించాలంటేనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఎస్, దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. ఇవాళ మనకు అర్థమవుతోంది ఆయన ప్రాణత్యాగం అన్నది వృధా కాదు, వృధాగా పోదు అని చెప్పడానికన్నా ముందే నేను వృధాగా నా ప్రాణాన్ని కోల్పోలేదు, నా ప్రాణాలని, నా ఊపిరిని వదిలే ముందు 5 మంది ముష్కరుల ఊపిరి తీశాను అని చెప్పి ఆయన ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చి ఇవాళ ఆయన అంతర్ధానం అయ్యారు. కానీ ఆయన వీరమరణం అన్నది చాలా మందికి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతుంది. మరింత పట్టుదలగా ముందుకు వెళ్ళాలనే సైన్యం సంకల్పానికి అది తోడుగా మారుతుంది, మరొక కారణంగా పరిణమిస్తుంది. అందులో భాగంగానే చిన్న గ్రామం నుంచి వచ్చిన మురళీ నాయక్ ఏదైతే ఉన్నారో తను ప్రాణం వదలడం కాదు, 5 ముష్కరుల ప్రాణాలు తీశాడు. అంటేనే మనకు అర్థమవుతుంది దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. ఆ ఇండియన్ ఆర్మీని ఇవాళ ఛాంపియన్స్ నడిపిస్తున్నారు, టీమ్ ఆఫ్ ఛాంపియన్స్. వాళ్ళకి అవసరమైన ఆయుధాలు ఇవ్వడమే కాదు, టెక్నాలజీ ద్వారా అలాంటి వాళ్ళు ప్రాణత్యాగం జరగకుండా ఆపేందుకు వీలైనంత ఆయన వాళ్ళ ప్రయత్నం చేస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఇవాళ మనకు కనిపిస్తోంది.